ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ మరొక ట్వీట్ వేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఇంకొక అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకీ అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇటీవలే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య ట్వీట్ వార్ జరిగింది. ఇక దాంతో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయే అవకాశాలైతే కనిపించడం లేదు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం చిలికి గాలివానగా మారేటట్లు కనబడతా ఉంది. ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వివిధ ఆ కోణాలలో ఓ పక్క భక్తులు మనోభావాలు, ఓ పక్క ఏదైతే హిందూ సంఘాలకు సంబంధించి, మరో పక్క రాజకీయంగా పరంగా చూసుకుంటే, ఏ రకంగా చూసుకున్నా గానీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం మాత్రం చిలికి గాలివానగా మారుతుంది. ఏదైతే దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా భక్తులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరో పక్క రాజకీయంగా కూడా వేడెక్కుతుంది, హీట్ ఎక్కుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క ఏదైతే వైసీపీ నాయకులు ఇళ్ల వద్దకెళ్లి జనసేన నాయకులు గాని, జన సైనికులు గాని మా పవన్ కళ్యాణ్ ని తిరుపతి లడ్డు విషయంలో అంటావా అంటూ ఆయన ఇంటి ముందుకెళ్లి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరో పక్క ఈ అవతారాలు ఏంటి అని ఒకళ్ళు ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మరొకళ్ళు వచ్చేసి శ్రీరెడ్డి వచ్చేసి సనాతన ధర్మం గురించి నీకెందుకు, నువ్వు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నావు అంటూ శ్రీరెడ్డి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఓ పక్క ప్రకాష్ రాజు, మరో పక్క శ్రీరెడ్డి, మరో పక్క వైసీపీ నాయకులు రాజకీయ రంగు కొనుక్కుంటున్న నేపథ్యంలో ఆందోళన అయితే రోజు రోజుకైతే పెరుగుతున్న పరిస్థితి ఉంది తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం మొత్తం మీద. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన గురించి చంద్రబాబు నాయుడు ఆ కూటమి ఎమ్మెల్యేలతో తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలలో పంది, ఆ ఎద్దుకు సంబంధించిన కొవ్వులతో తయారు చేసిన నూనెని శ్రీవారి భక్తులకు అందించారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ రోజు నుంచి నేటి వరకు కూడా దుమారం చెలరేగుతానే ఉంది. భక్తులు ఆందోళన చెందుతానే ఉన్నారు. దీని పట్ల పవన్ కళ్యాణ్ అంతకింతకే ఆందోళన చెంది మీడియా ముందు ఆయన ఆక్రోశం వెళ్లగక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడే విషయాల్లో ఇప్పటికే ప్రకాష్ రాజు పలు సందర్భాల్లో జోక్యం చేసుకున్నారు. ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం దేశవ్యాప్త ఆందోళనకు పూనుకునే విధంగా కూడా మాట్లాడుతున్నారంటూ మొదట ట్వీట్ చేయడంతో ఆ ఇద్దరి మధ్య కొంత వాదన మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రకాష్ రాజ్ ట్వీట్ కి దశోదారం దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా, హిందువులు మనసు గాయపడేలాగా, హిందువులు బాధపడేలాగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాలలో పంది ఎద్దు సంబంధించిన అవశేషాలు కలిపితే ఆనందపడాలా, హిందువులకు జరిగే బాధని తాను గొంతెత్తు మాట్లాడతాను, తాను ఖచ్చితంగా స్పందిస్తాను, ప్రతి ఒక్క హిందూ కూడా స్పందించాలంటూ కూడా రీకౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రకాష్ రాజ్ కి రీకౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరలా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఓ వీడియో షూట్ చేసి మరీ పంపించారు. తాను ప్రస్తుతానికి విదేశాలలో రాగానే 30వ తారీఖు తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తానని ప్రకాష్ రాజ్ అన్న పరిస్థితి అయింది. అయితే ఆయన విదేశాల నుంచి రాకముందే అక్కడి నుంచే ప్రశ్నల మీద ప్రశ్నలు, ట్వీట్ల మీద ట్వీట్లు అయితే స్పందిస్తున్న పరిస్థితి ఉంది. 30వ తారీఖు తర్వాత వస్తారన్నారు. అప్పటిదాకా కూడా ఆకుండా వెను వెంటనే పవన్ కళ్యాణ్ పై ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొకసారి ఏదైతే గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏంది ఆ విషయం? జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మొన్న వీడియో రిలీజ్ చేసినప్పుడేమో ప్లీజ్ రిక్వెస్ట్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎవరైతే సినీ ఫీల్డ్ కు సంబంధించి మరొక వ్యక్తి లడ్డు గురించి జోక్ చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయన మీద సీరియస్ అయిన పరిస్థితిలో ఎందుకు సారీ చెప్పించుకుంటున్నావు అని ఆయన అడిగిన పరిస్థితి ఉంది. మరోపక్క ప్రకాష్ రాజే ప్లీజ్ నేను ట్వీట్ చేసిన ట్వీట్ మరొకసారి చదవండి అని ఆయనే ప్లీజ్ అని మళ్ళీ ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం విమర్శించడానికైతే ప్రకాష్ రాజు పూర్తిగా పూనుకున్నట్టు తెలుస్తా ఉంది. తిరుమల తిరుపతి లడ్డు దేవస్థానంలో
జరుగుతున్న అన్యాయాల ఆకృత్యాల గురించి కానీ, హిందువుల మనోభావాలు కానీ, హిందువుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నట్లే కనపడుతుంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం, అలాగే హిందువుల మనోభావాలు, సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతిసారి కూడా ఏ మీడియా సమావేశం చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియా సమావేశంలో సనాతన ధర్మం గురించో హిందువుల గురించో మాట్లాడటం తెల్లవారుజామున ఖచ్చితంగా ప్రకాష్ రాజు ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 3 సార్లు కూడా ఇదే విధంగా జరిగిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదాల గురించి ఆందోళన ఒక పక్క జరుగుతుంటే, ఒక పక్క వైసీపీ టీడీపీ జనసేన మధ్య వాగ్వివాదం, యుద్ధాలు చోటు చేసుకున్న మరకలో మరో పక్షాన సినీ ఫీల్డ్ కి సంబంధించి కూడా ఏదైతే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ట్వీట్లు గానీ, ప్రత్యారోపణలు గానీ, ఆరోపణలు గానీ రోజు రోజు ఘాటు పెంచుతున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు రిహానా.